చూసావా గాయత్రక్క, నీ మొహం మీదే తలుపేసి గడియ పెట్టింది కృష్ణక్క. వాడితో అలా మాట్లాడితే ఉంటే పెద్దబాబు. లోపల కృష్ణక్క పెద్దబాబు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. ఒకసారి తలుపు మీద కొట్టక్క. పర్లేదు, కొట్టు. ఈ ప్రమిలకి వేరే పనే ఉండదు. ఏ తలుపుందుకు అలా కొడతావు? ఇంకోసారి ట్రై చెయ్యక్క. ఎందుకలా డోర్ కొడతారు? ఏం మాట్లాడుతున్నావో వినాలని అంత సరదాగా ఉందా? ఏం కృష్ణవేణి, ఏం నిర్ణయించుకున్నారు? కట్నం అడ్వాన్స్ ఇస్తాం. అయితే సాయంత్రం నానమ్మ చేతుల మీదనే తీసుకోండి. ఈ మాట అన్నారు, బాగుంది. కానీ నీ పద్ధతి ఏం బాగాలేదమ్మా. నువ్వు ఫీల్ అయ్యావని జాలి పడితే తర్వాత మీ నాన్న నేను బాధపడాలి. నువ్వు రూమ్లోకి వెళ్ళు, నేను జ్యూస్ తీసుకొస్తాను. అబ్బా పదరా, పద పద. అంత అమౌంట్ సాయంత్రకాలం ఎలా తీసుకొస్తావు పెద్దబాబు? నేను నానమ్మ చూసుకుంటానులే బాబాయ్, నువ్వు వదిలేసే. చూసావా చిన్నబావా, నిన్ను లెక్కలోకే తీసుకోలేదు. పర్వాలేదు ప్రేమిల, పెద్దబాబే కదా. నీ మొహం మీదే తలుపేశారు. మొహమాటం లేకుండా నీ మొగుణ్ణి పక్కన పెట్టారు. డబ్బు మనుషుల్ని చీలుస్తుంది గాయత్రక్క. మన ఇంట్లో కూడా మొదలైంది. ఏం జరుగుతుందో ఏంటో. ఏంటి వాళ్ళకి కట్నం ఇస్తూ మనకి విలువ లేకుండా పోతుంది? నేను నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా అని చాలాసార్లు చెప్పాను. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. నీ కాబోయే భర్త భాస్కర్ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకోసం అవసరమైతే నాలాంటి వాడి ప్రాణాలు తీసేంత ప్రేమను పెంచుకున్నాడు. నాకు 3 డీలు కొట్టే మొగుడొస్తాడంట. అనిపిస్తుంది ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ. ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. అందరికీ నేనంటే ఇష్టమే, కానీ ఒక్కరు నా ఇష్టమేంటో తెలుసుకోరు. చుట్టూ అందరూ ఉన్నా ఒక్కదాన్నే నేను. నాకు కావాల్సిందేంటో తెలుసుకోరు. నాకు నచ్చింది ఇవ్వరు. భాస్కర్, నన్ను భరణి దగ్గరికి వెళ్లకుండా ఆపావు గాని భరణి నాకు దగ్గర కాకుండా ఆపలేవు. భరణి నంది చెప్పిందనో గంట మోగిందనో నేను నిన్ను ప్రేమించట్లేదు. నీ మీద నాకు కలిగిన ఫీలింగ్స్ అబద్ధాలు కావు.
మిగతా విషయాల్లాగా నీ విషయంలో నేను లేను. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మనసులో కలిగే ప్రేమ కూడా నీలా అందంగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమకి తెలియదు పైన కనిపించే అందానికి ముళ్ళుంటాయని, దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తే గుచ్చుకుంటాయని. పైకి కనిపించేది అబద్ధం అని చెప్తున్నా టిప్పు వినడం లేదు. తను బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంతు చిక్కని ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. తీసుకోండి అత్తయ్య. అత్తయ్య గారు, వెళ్ళిన పని ఏమైంది? డబ్బులు సర్దుబాటు అయ్యాయా? అత్తయ్య గారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? పెళ్లివారు నువ్వాగు. గాయత్రి, నువ్వు చెప్పు. అది అత్తయ్య గారు, టిప్పు త్రిపుర ఎక్కడా? గదిలో ఉంది అత్తయ్య గారు. భోజనం చేసిందా? అలిగి తలుపేసుకుంది. పిలుస్తున్నా పలకడం లేదు. ఏమైంది మళ్ళీ? ఏం లేదత్తయ్య, చిన్న కారణానికి మొహం మార్చేస్తుంది. పొద్దున వంటగదిలోకి వచ్చి కాఫీ అడిగింది. నువ్వే కాఫీ పెట్టే వయసుకొచ్చావు, ఇంకా అడుగుతావేంటి అన్నాను. అంతే, మొహం ఇంత చేసుకొని వెళ్ళిపోయింది. ఈ మధ్య తను మరీ పెంకిగా తయారవుతుంది. మొండితనం ఎక్కువైపోతుంది. తన పంతమే నెగ్గాలనుకుంటుంది. తను అనుకున్నదే జరగాలనుకుంటుంది. మాట్లాడితే పక్కింటికి వెళ్ళాలి అంటుంది. వద్దంటే అలగడాలు, గదిలోకెళ్ళి తలుపులేసుకోటాలు. ఇలా అయితే ఎలా అత్తయ్య గారు? ఇప్పుడు ఏమైందని అంతగా బాధపడిపోతున్నావు అక్క? త్రిపుర సంగతి తెలిసిందేగా. పెళ్ళయ్యాక వాళ్లే తెలుసుకుంటారులే. ఏ ఊరికే చేసుకుంటున్నారా? కోటి తీసుకోవట్లే? సర్దుకుపోవాలి కదా మరి. ఊరికే ఇస్తావా కోటి? అక్క, నేనంటున్నానని కాదు గాని త్రిపురని మరీ పంజరంలో చిలకలా ఉంచకండి. ఎప్పుడు లేనిది కొత్త అలవాట్లు చేసుకోవద్దు. మునిపట్ల స్వేచ్ఛనివ్వండి, సంతోషంగా ఉంటుంది. అయినా త్రిపుర అడిగిన దాంట్లో తప్పే ఉంది. స్నేహితురాలింటికేగా వెళ్తానంది. ఎవరితో అయినా లేచిపోతానందా? లేదుగా. ప్రమీలా, నోరుంది కదా అని మాట వదలకు. పదం జారే ముందు స్పృహలో ఉండు. ఇప్పుడు నేనేమన్నానని? మాట వరుసకే కదా అంది. దానికి ఇంతెత్తు నా మీద పడిపోతే ఎలా అత్తా? నీ వెకిలి చేష్టలు నా దగ్గర చూపించుకో. నీ బుద్ధులు నీ దగ్గరే ఉంచుకో. నా దగ్గర బయట పెట్టకు. అయ్యో రామా, బాగుంది బాగుంది. నాకెందుకొచ్చింది? నేనేం మాట్లాడలే అత్తా. నాకు మాట్లాడడం రాదు కానీ నా మాటల్లో ఉండేది ఒక అర్థమే, కూడా అర్థమే ఉండదు. పెదబాబు, వల్లిని తీసుకురా. వల్లిని తీసుకొని రా. అలాగే నానమ్మ. పెద్దమ్మగారు పెరియ బాబుని నన్ను తీసుకురమ్మని అరుస్తున్నారేంటి? విషయం తెలిసిపోయిందా? ముందే ఎందుకు చెప్పలేదని
నన్ను నిలదీయడానికి పిలుస్తున్నారా? మురుగా, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెప్పాలి? అడిగితే నా నోటి నుంచి నిజం తప్ప అబద్ధం చెప్పరాదే. ఇప్పుడు మా అన్నయ్య పరిస్థితి ఏంటి? తన తప్పు లేకపోయినా వాడు శిక్ష అనుభవించాలి. అయ్యో మురుగా, ఇప్పుడు మాకేంటి దారి? పెరియబాబుని చూస్తూ ఉంటే ఖచ్చితంగా లోపల ఏదో జరిగి ఉంటుంది. మురుగా, ఏమై ఉంటుంది? పెరియబాబు, విషయం పెద్దమ్మ గారికి తెలిసిపోయిందా? నాకు చాలా భయంగా ఉంది పెరియబాబు. తెలిసిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. తెలియకూడదని కడువులందరికీ ఎన్నో మొక్కులు మొక్కాను, పూజలు కూడా చేశాను. అయినా ఫలితం దక్కలేదు. తెలిసిపోయింది, ఇరుక్కుపోయాను. అవును వల్లి, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు పెరియబాబు. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేయగలం? వచ్చి నానమ్మ ముందు నిలబడ్డం తప్ప. పెరియబాబు, నాకు చాలా కంగారుగా ఉంది. భయంతో వణుకొచ్చేస్తుంది. చెమటలు పట్టేస్తున్నాయి. గుండాగిపోయేటట్టుంది. ప్రాణం పోయేలా ఉంది పెరియబాబు. దీనికే మరి లోపలికి వచ్చాక నీ పరిస్థితి ఏంటి? ఉండను, ఈ భూమి మీద నుంచి పోతాను. వల్లి, వల్లి, ఇంకొకసారి ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఊరుకుండేదే లేదు. సరే, ఇప్పుడేమంటావు? ఏమనగలను? తెలిసిన దాన్ని చెప్పకపోవడం నా తప్పు. నేను చేసిన తప్పుకి ఎవరిని నిందించగలను? ఏంటి వల్లి కొత్తగా మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నాను పెరియబాబు. సరేరా, నానమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. వల్లి, ఆ? వస్తున్నావా? వస్తున్నాను పెరియబాబు. పెరియబాబు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎంతైనా ఎన్నో ఏళ్ల నుంచి మీ పక్కనే ఉంటున్నాం. మీరు చూపించిన దయతో విశ్వాసంగా ఉంటున్నాం. పెద్ద మనసు చేసుకుని క్షమించడానికి ప్రయత్నించండి. చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష వేయొద్దు, తట్టుకోలేము. సరే, పద. వల్లి వచ్చిందా లేదా? నువ్వు చేస్తోంది ఏ మాత్రం సవ్యంగా లేదు వల్లి. నువ్వు కూడా ఇలా చేస్తావని నేను కొంచెం కూడా ఊహించలేదు. పెద్దమ్మ గారు, మాట్లాడకు వల్లి. చేసిందంతా చేసేసి ఇప్పుడు సంజయ్ శివాలని చూస్తున్నావా? పద.
త్రిపుర 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 చూడు, నీ స్నేహితురాలు వల్లి వచ్చింది. వల్లి, మీ ఇద్దరు స్నేహితులే కాదు, అంతకు మించి ఒకరంటే ఒకరికి ప్రాణం అనుకున్నాను. కాదని నువ్వు నిరూపిస్తావనుకోలేదు. త్రిపురకి పెళ్లి కుదిరిందని, త్వరలో పెళ్లి అవ్వబోతోందని నీకు తెలుసు కదా. మరి తెలిసెందుకు అలా చేస్తున్నావు? పెద్దమ్మగారు, నన్ను క్షమించండి. కావాలని చేసింది కాదు, భయంతో చేసింది. మీ మీద గౌరవం లేక చేసింది కాదు, మీ మీద ఉన్న భక్తితో చేసింది. పెద్దమ్మగారు, చేసిన దాంట్లో తప్పు కనిపిస్తున్నా తప్పైతే చేయలేదు. అది చెప్పాల్సింది నేను. వల్లి, నువ్వింకా చిన్నపిల్లవే. నీది తెలియని వయసే. నాకు త్రిపుర ఎంతో, నువ్వు అంతే. త్రిపురకు నువ్వంటే ఎంత ఇష్టమో కొత్తగా నేనే నీకు చెప్పక్కర్లేదు. ఏదో చిన్న గొడవైందనో, మాట అనుకున్నారనో నువ్వు త్రిపురని కలవకపోవడం నాకు నచ్చలేదు. త్వరలో పెళ్లి పెట్టుకొని త్రిపుర అస్తమానం నీ దగ్గరికి రాలేదు, నువ్వే రావాలి. త్రిపుర పెళ్ళయ్యే వరకు నువ్వే తోడుగా ఉండాలి. త్రిపుర మాట్లాడేది నీతోనే కదా, నువ్వే కదా దాని దగ్గరుండాలి. ఏంటి, ఉంటావా? త్రిపుర, వల్లి వచ్చింది కదా, ఇంకా భోంచేస్తావా? కృష్ణవేణి, త్రిపురకి భోజనం తీసుకురా. అలాగే అత్తయ్య గారు. త్రిపుర, ఎన్నో తరాల తర్వాత ఈ ఇంటి ఆడపిల్లగా నువ్వు పుట్టావు. సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టిందని మేవెంతో సంతోషించాం. నీకు గోరుముద్దలు తినిపిస్తూ, జోలపాటలు పాడుతూ నేనెంతో ఆనందించాను. నీకు జీవితంలో ఏ లోటు రాకూడదనే నేను ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను. నీకు పెళ్ళయ్యాక ఏ కష్టం కలగకూడదనే నా ప్రయత్నమంతా. త్రిపుర, చిన్న విషయాలకే అన్నం మానడాలు చెయ్యకూడదమ్మా. ఇక్కడ నువ్వు అలిగితే చూడ్డానికి మాకు ముద్దుగానే ఉంటుంది. అత్తవారింట్లో కుదరదు కదా. నువ్వు చేస్తున్న తప్పుని నేను వేలెత్తి చూపించటం లేదు. మరొకరు నిన్ను వేలెత్తి చూపించే పరిస్థితి రాకూడదనే చెప్తున్నాను. ఇక ఈ చేష్టలు నేను చూడకూడదు, వినకూడదు. అర్థమైందా? రేపే నిశ్చితార్థం. బుద్ధిగా ఉండు. అత్తయ్యగారు, చేపట్టు.